వాన పెద్దలు వచ్చి ఇంకా ఏడువాకు ఏడువాకు చిన్ని నా తండ్రి వచ్చి ఇంకా ఏడిస్తే నిన్నెవరు ఎత్తుకోలేరు. అక్కడి నుండి పుట్టింది పాట. ఆ తర్వాత పల్లెల్లోకి వెళ్ళిపోయింది, పొలాలలోకి పోయింది పాట. అవునా కదా? నాట్లేసేటప్పుడు కురిసేటి వానల్లో తడిసి ముద్దయి ఒడ్లు ఓరారు చెక్కేరు ముద్దుగా గొర్రు గుంటు కాల జోడెద్దతో జోరు గొసులే పెట్టి పనులు చేస్తారు. నారి మనులంతా నడుమంచు తేజాలు నారు వీకి నాటు వేయంగా శంకరా భగవంత ఓ దేవాని ఎదలోన దేవుణ్ణి ఏలుకుందురు. వయ్యారంగా ఉయ్యాల పాటలు ఈయన సొంపుగా ఆడి పాడేది. పని పాటలు కరువైపాయే, పల్లె విడిసి వలసెల్లిపాయే, కూలి పనుల కాలం చెల్లిపాయే, కూడు గుడ్డ మాకు ఎంతో కరువైపాయే, ఎనికటి నా పల్లె కల ఎందువాయే, నేడు చూద్దామన్న కళ్ళగానరాదాయే. మేలైన రోజులు ఏలైపోయినాయి, మేడి పండు లాంటి రోజులే వచ్చినాయి. ఏ మందు లేకుండా పంటలే వండేది, ఏమి తిన్నా తిండి పుష్టిగా ఉండేది. పాలీసు వేసిన సన్న బియ్యం బువ్వ, ఉప్పుతో 9 వేసి వండిన కూర. ఎంత తిన్నా గాని ఎట్లా ఉన్నా గాని ఎప్పుడు తనువులో ఏదొక్క రోగము. ఏనుగంత ఆకారం ఉన్నా ఏమి శాతగాని తనువులాయే. తాత ముత్తాతలా నాటి బలము వినరాదాయే గంభీర స్వరము. 30 ఏళ్ళకే ముసలితనం వచ్చే, నిండు 100 ఏళ్ళు నిండక ముందే సచ్చే, వెనుకటి నా పల్లెకల ఎందువాయే, నేను చూద్దామన్న కళ్ళగానరాదాయే. అందుకనే కళాకారునిగా పుట్టడం, ఎందుకంటే చైతన్యపరుస్తాడు. ఈజ్ అ మోటివేటర్. కళాకారుడు అంటే మోటివేటర్, అందరినీ చైతన్యపరుస్తాడు. అందుకనే ఒక మాట దేవరకొండ భిక్షపతి ఒక మాట ఏమన్నాడంటే, పుట్టిన ప్రతి మనిషిలో ఏదో ఒక కళ ఉంటది, అది నిజములే. ఎదుటి వాళ్ళని తక్కువ అంచనేసుకుంటే ఎన్నటికీ ఎదగలేములే. పాటైనా మాటైనా నటనైనా పెద్ద రచనైనా పుట్టిన ప్రతి మనిషిలో ఏదో ఒక కళ ఉంటది, అది నిజములే. ఎదుటి వాళ్ళని తక్కువ అంచనేసుకుంటే ఎన్నటికీ ఎదగలేములే. కుళ్ళు కుట్రలతోని కడుపులితం పెట్టి కౌగిలించుకుంటే కష్టమే. మనిషి ముందున్నప్పుడల్లా మంచోడాని పొగిడిపోయినాక తిడితే నష్టమే. మాట మంచి మాట్లాడేటి భాగ్యములో కానీ జీవికుండదో, కష్టాలు సుఖాలు కలిసి మాట్లాడేటి ఒక్క మనిషి జన్మకే అది సాధ్యమో. కొత్త కొత్త రాగాలు తీసి మంచి పాట రాసుకుంటాము, అమరవీరుల త్యాగాలు గుర్తు చేసి అంకితం ఇద్దామనుకుంటాము. ఇంతలోనే ప్రతి దేవుని పేరుట వింత చరిత్రలు జరుగునో. అసలు దేవుడు అనేవాడు ఉంటే గిట్ల మార్చేటోళ్ళను క్షమించడు. పుట్టిన ప్రతి మనిషిలో ఏదో ఒక కళ ఉంటది, అది నిజములే. ఎదుటి వాళ్ళని తక్కువ అంచనేసుకుంటే